వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ దునియా. ఎలా ఉన్నారు? ఈరోజు నేను చికెన్ కోఫ్తా చూపిస్తున్నానండి. ఇవి చిల్డ్రన్ స్పెషల్ చప్పటివి అండి, అంటే వితౌట్ చిల్లీ పౌడర్ చూపిస్తున్నాను. ఎలా చేయాలో చూద్దామండి. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. చికెన్ కోఫ్తాకి కావాల్సిన పదార్థాలండి. ఇవి 6-7 ఇలాచి తీసుకున్నాను. లవంగాలేమో 8-10 వరకు తీసుకున్నాను. కొంచెం దాల్చిన చెక్క చిన్నదండి. తర్వాత సాజీరా కొంచెం 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇవన్నీ కలిపి మనము కాస్త దంచేసుకుంటే అందులో మళ్ళీ మనం మిక్సీ పట్టాలండి. చికెన్లో వేసి ఫస్ట్ వీటి మాత్రం మనం దంచేసేయాలి. ఓకేనా? ఇప్పుడు చికెన్ ఇది 300 గ్రామ్స్ ఉందండి. బోన్లెస్ తీసుకున్నాను. దీన్ని వాష్ చేసి పసుపు ఉప్పు వేసి వాష్ చేశానండి. ఆ వాటర్ మొత్తం పోవాలండి. ఎందుకంటే వాటర్తో ఉన్నదనుకోండి మనం చేసిన కోఫ్తాస్ ఆయిల్లో వేస్తే విడిపోతాయి. అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ వాష్ చేసేసి ఒక 20 మినిట్స్ మనము వాటర్ పోయేలా ఏదైనా దాంట్లో జాలీలో వేసి పెట్టేసామనుకోండి, వాటర్ స్లోగా వెళ్ళిపోతాయి. వెళ్ళాక ఒక 20 మినిట్స్ తర్వాత మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే నీకు గరం మసాలా చూపించానో ఆ గరం మసాలా ఇప్పుడు ఇందులో వేస్తున్నానండి. తర్వాత సాల్ట్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇది కొంచెం సాల్ట్ మనం అంతా కలిపాక ఒకసారి చూసుకోవాలండి, మళ్ళీ సరిపోతుందా లేదని. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. కాస్త పసుపు వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్ వేస్తున్నాను. తర్వాత ఇది పిల్లల కోసం చెప్పాను కదండి, అందుకే మ్యాంగోది మిర్చి పౌడర్ అండి. మనకు 3 మ్యాంగో వస్తుంది. 3 మ్యాంగో మిర్చి పౌడర్ ఇది కాస్త వేస్తున్నానండి. ఇది కారం ఉండదు, అందుకే ఇది కొంచెం వేస్తున్నాను. తర్వాత ధనియాల పొడి అండి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కొత్తిమీర అండి. ఇది కాస్త పెద్దగానే వేసాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఆప్షన్ అండి, కంపల్సరీ ఏం కాదు. ఇప్పుడు వీటిని అన్నీ మనము కాస్త ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసేసి కాస్త మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను మిక్స్ పట్టుకొని వస్తాను. నేను చెప్పడం మర్చిపోయానండి, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా వేయాలండి, ఎండిన కొబ్బరి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టాను కదండి, పట్టాక ఇలా అవుతుంది. దీన్ని మనం ఇప్పుడు కోఫ్తాస్ బాల్ లాగా చేసుకోవాలి. ఎంత సైజు ఇష్టం ఉంటే అంత సైజు. నేను ఒక సైజు చూపిస్తానండి ఎలా చేయాలో. ఆయిల్ పెట్టుకోవాలి కాస్త చేతికి. ఆ తర్వాత ఇలా అండి ఈ సైజ్ చేస్తాను నేను. ఇలా అన్నీ సైజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా మనము వేరే షేప్ ఎగ్ షేప్ కూడా చేసుకోవచ్చు. వీటితోటి మనము కబాబ్లు కూడా చేసుకోవచ్చు అండి, అది కూడా చూపిస్తాను. పిల్లలకి ఇలా చేసి పెడితే సమ్మర్ కదండి, ఇష్టంగా తింటారు. ఇందులో కారం తినేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే కారం వేసుకోవచ్చు, అన్నీ సేమ్ అండి. కాకపోతే ఒక కారం నేను కొంచెం వేసాను పిల్లల కోసమని. మీరైతే పెద్దవాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఐటమ్స్ మాత్రం అన్నీ. ఓకేనండి, మొత్తం చేశాక నేను చూపిస్తాను. ఇప్పుడు బాల్స్ ఇలా కట్టాలండి, చూసారు కదా, ఏ షేప్ అయినా మీరు కట్టుకోవచ్చు. అలాగే నేను మళ్ళీ కబాబ్ కూడా ఎలా చేయాలో ఇదే దాంతో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేసాక ఆయిల్ వేస్తాను. స్టార్ట్. ఇది నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. 3 to 4 పడుతుందండి. ఇగో టేబుల్ స్పూన్ అంటే నేను ఇంట్లో కర్రీకి వేసేది ఇదండి. ఇందులో కాస్త పసుపు వేయాలండి ఆయిల్లో.
ఇవి కోఫ్తాస్ వేసుకుందాం. వీటిని చిన్న మంట మీదనే పెట్టాలండి, మూత పెట్టి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి వాటిని స్లోగా స్పూన్ తోటి ఇలా కలుపుతూ ఉండాలి. చాలా కలపకూడదు, ఎందుకంటే విడిపోతుంది అనమాట. స్లోగా ఒక్కొక్కటి మూవ్ చేస్తూ ఉండాలి అటు ఇటు, అప్పుడైతే అవి వేగుతాయి అన్నమాట. ఒకవైపు ఉంచామనుకోండి, ఒకవైపే మాడిపోయి పాడైపోతుంది, పైన వేగవు. సో ఇలా చిన్న మంట పైన నేను ఒక 5 to 10 మినిట్స్ ఉంచుతానండి, మూత పెట్టేసేస్తా. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు అవి ఎలా ఉంటాయి అన్నది. కలపాలండి. ఇందాక నేను 10 మినిట్స్ అయింది. ఇలా స్లోగా ఒక్కొక్కటి మూవ్ చేయాలి. ఇలా చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయింది. ఫాస్ట్గా అన్నారనుకోండి పాడైపోతుంది. ఇలా మనం కలిపేసేసి కాస్త మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇందాక కోఫ్తా చేసాం కదండి, అదే కాస్త దాంతో నేను ఇప్పుడు కబాబ్ చేస్తున్నాను. ఇది కబాబ్ స్టిక్ అండి. ఇవి మనకి ఎక్కడైనా స్టీల్ షాప్లో దొరుకుతాయి. సో పిల్లలకి ఎప్పుడు మనము ఒకటే మాదిరిగా చికెన్ కర్రీ అలా వండితే వాళ్ళు ఇష్టపడి తినరు కదా. ఇలా కూడా సమ్మర్ కాబట్టి మనకి ఇంట్లో ఉంటారు పిల్లలు, బయట ఫుడ్ కంటే ఇంట్లో చేసింది బాగుంటుందని ఇలా చేసి పెట్టారనుకోండి, పెద్దవాళ్ళు అయితే ఎలాగో తింటారు, పిల్లల కోసమని నేను చెప్తున్నాను. ఇలా చేసేసి సింపుల్ అండి. వీటికి ఏమి మనం వేసిన ఐటమ్సే కబాబ్ చేసుకోవచ్చు, కోఫ్తాస్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు దీనికి నేను ఆయిల్ పెట్టేస్తున్నాను. ఇలా ఇప్పుడు నేను పొయ్యి మీద చూడండి, ఫస్ట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఇది ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి. జస్ట్ ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగుంటుందండి, పిల్లలకు పెద్దవాళ్ళైనా తినచ్చు. ఇలా పెట్టేసేసి చిన్న మంట మీద మరీ పెద్దగా పెట్టకండి. నేను ఫస్ట్ కాస్త మీడియం పెట్టాను, కాస్త తగ్గిస్తున్నాను. మరి మనము చాలా హై పెట్టామనుకోండి ఫ్లేము, పైనంతా మాడిపోతుంది, లోపల మాత్రం అలాగే తినలేమండి, పచ్చిగా ఉంటుంది. సో చిన్న ఫ్లేమ్ పెట్టుకొని మెల్లిగా ఇలా రౌండ్గా తిప్పుతూ కాల్చాలండి. ఇదిగోండి ఇలా అవుతుందిగా, చూసారుగా. ఇలా చేసేసేయాలండి.